మీరు రాఘవేంద్రరావుతో కూడా రాఘవేంద్ర గారితో కూడా మీకు చాలా ప్రత్యేకమైన అనుభవం ఉంది. ఉందండి, ఉంది. ఆయన మొదటి సినిమా దగ్గర నుంచి కూడా మీరు కెమెరా డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. అవును సార్. పెళ్లి సందడి లాంటి ల్యాండ్ మార్క్ సినిమాలు చేశారు. ఇద్దరు మిత్రులు, పాండురంగడు, పరదేశి, ఇలాంటి సినిమాలన్నీ చేశారు. ఆయనతో మీకున్న ఆ రిలేషన్ గురించి చెప్పండి సార్. ఎలా చెప్పాలండి, చాలా మంచి మనిషి సార్, చాలా గొప్ప మనిషి. మేము ఆయన కో డైరెక్టర్గా ఫాదర్ గారి దగ్గర కోడేనాగు సినిమాకి కో డైరెక్టర్గా ఉండేవారు. ఓకే. మేము కెమెరా పట్టుకెళ్ళాము, కెమెరా అసిస్టెంట్. అది మాతో అప్పటి నుంచి సరదాగా నవ్వులతో ఆయనే యాక్షన్ సీన్స్ అన్నీ ఆయనే తీస్తాడు. ఓకే. మంచి సీన్స్ ఏమైనా ఫాదర్ తీస్తారు. సో అప్పటి నుంచి పరిచయం అయ్యి బాబు సినిమా కూడా పనిచేసాము. మమ్మల్ని మాకు కేఎస్ ప్రకాష్ గారు అందరు, నవకాంత్, ఇద్దరు, మేమంతా గ్రూప్ అనమాట. రవీంద్ర బాబు, అవును, మేమంతా గ్రూప్ అనమాట. ఎటు వెళ్ళినా మేము వెళ్ళాల్సిందే. వెరీ చాలా యూనిటీగా ఉండేవాళ్ళం. తర్వాత ఈగోస్ ఉండవు, చాలా బ్రహ్మాండంగా ఉంటారు. అలాంటి రాఘవేంద్రతో నాకు పెళ్లి సందడి సినిమా కూడా చాలా గొప్ప విషయం. అవును, ఇప్పటికీ మెమరబుల్ సినిమా సార్. దాదాపు 25 ఏళ్ళు అవుతుంది. కరెక్ట్. అప్పుడు ఇచ్చింది ఇంటర్వ్యూ, మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాను. మళ్ళీ 25 ఏళ్ళు పట్టింది ఇంటర్వ్యూ సార్. సార్, పెళ్లి సందడి అనేది కంపాక్ట్ బడ్జెట్ లో చేశారు, చాలా బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమా గురించి మీరు అంటే అవుట్డోర్ లోనే మాక్సిమం చేశారు. మొత్తం అవుట్డోర్ లోనే చేశాను. రాఘవేంద్ర గారితో మొదటి సినిమా అదే. ఆయన క్లాసులు చాలా చేసాము, కానీ ఇండివిజువల్ గా మీరు డైరెక్టర్ ఫోటోగ్రఫీగా చేయడం అదే ఫస్ట్ పిక్చర్స్ హ్యాపీగా తీసుకో. నువ్వేం లైటింగ్ కాంప్రమైజ్ అవ్వద్దు, కరెక్ట్గా నీకు ఏం కావాలో అది తీసుకో, అంతే. ఇంకా నేను అక్కడ షార్ట్ చెప్పి కూర్చుంటానండి, అంతే. ఆయన రాడు. ఓకే. గ్రేట్ పర్సన్. ఇదేంటి ఇప్పటికీ మేము కలుస్తాం అప్పుడప్పుడు. ఆయన కూడా అదే అనుబంధం, అదే మాట, అదే ఇది ఉంటుంది. కేఎస్ ప్రకాష్ గారు, ఆయన గ్రేట్ పర్సన్. ఆయనతో చాలా సినిమాలు చేశాను. ఆయన మొన్నే ఆయనే పోయారు, లేదు బాబు. కేఎస్ ప్రకాష్ ఈజ్ వెరీ వండర్ఫుల్ పర్సన్. ఓకే. వరలక్ష్మి గారు అబ్బాయి. అవును. అంటే రాఘవేంద్రరావు గారి సినిమాలంతా ఎక్కువ కమర్షియల్గా, గ్లామరస్గా చూపిస్తారు. అవును సార్. మీరు కమర్షియల్ లేక న్యాచురల్ అని చేసాక ఒకసారి గ్లామరస్గా మీరు చూపించడం మీరు కెమెరామెన్గా మీరు ఏం శ్రద్ధలు తీసుకున్నారు? దానికి కావాల్సిన లైటింగ్, మెయిన్ లైటింగ్ సార్. కాస్ట్యూమ్స్ అది రాఘవేంద్రరావు చూసుకుంటారు. అన్ని చూసుకుని లాస్ట్గా మా దగ్గరికి వస్తారు. ఎట్లుందిరా బాగానే అంత సరదాగా ఉంటాడు అనమాట. అంటే ఆయన హీరోయిన్స్ క్లోజబుల్ తీయాలంటే ఎర్లీ మార్నింగ్, ఐ మీన్ ఫస్ట్ షాట్స్ కింద తీసేస్తారు. హీరో ఎర్లీ మార్నింగ్ వచ్చి బ్యాక్ లైట్లో తీస్తాము. బ్యాక్ లైట్లో తీసి అందంగా చూపించి అలా తీస్తాం. అలా ఒకసారి ఏమైందంటే మంచి కరెక్ట్గా గుర్తుకొచ్చింది. 16 ఏళ్ల వయసు, దానికి నేను ఆపరేటివ్ కెమెరామెన్ని. ప్రకాష్ గారు దానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, కేఎస్ ప్రకాష్ గారు. సో మేము షూటింగ్ రాజమండ్రి దగ్గర చేస్తున్నాం. అప్పుడంతా బ్యాక్ లైట్ పిచ్చి అందరికీ, బ్యాక్ లైట్లో తీయాలి, బ్యాక్ లైట్లో అందంగా తీయాలి. అప్పుడు ఏమంటే సరే నైట్ చెప్పాడు 7 o'clock సెట్లో ఉండాలి, 7 o'clock స్పాట్లో ఉంటే మేము షాట్లు తీయాలి బ్యాక్ లైట్లో అని చెప్పి. సరే అని అందరూ వెళ్ళిపోయారు. అయిపోయింది. పొద్దున అందరూ మేము 6:30కి వెళ్ళి రెడీ కూర్చొని షార్ట్ రెడీ చేసుకొని లైటింగ్ చేసుకొని శ్రీదేవి రాలేదు. 8 గంటలకు వచ్చింది. ఓకే. ప్యాకప్, షూటింగ్ ప్యాకప్ చేశారు డైరెక్టర్ గారు. ప్యాకప్ చేసి తర్వాత 2వ రోజు తీసుకున్నారు అనమాట. అంటే ఆయన మాట అంటే కరెక్ట్గా వస్తాడు. అంటే ఆవిడని అందంగా చూపించడానికి తాపత్రయం అదే కదా, వాళ్ళు హీరోయిన్స్కే కదా. ఆ రోజు నుంచి మళ్ళీ ఒక్క రోజు కూడా లేట్గా రాలేదు శ్రీదేవి. ఆ సినిమా అంతా ఆవిడ మంచి పేరు వచ్చింది. అవునవును, బాగుంటుంది. న్యాచురల్ ఫోటోగ్రఫీ ఫస్ట్ టైం నాది ఆపరేటివ్ కెమెరామెన్గా వచ్చిన పేరు పడిన సినిమా అది 16 ఏళ్ల వయసు. ఓకే అండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.